రూట్ మార్చిన ఎనర్జెటిక్ స్టార్ రామ్. ఒక సైడ్ ఆడియన్స్ ఓకే, కానీ అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదుగా. ఇంకా ఎన్ని రోజులు ఇవే సినిమాలు తీస్తావు బ్రో అంటూ కామెంట్స్. ఇంతకీ రామ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హవెల్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఇండస్ట్రీలో ఎనర్జెటిక్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రామ్ పోతినేనికి యూత్లో ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2006లో రిలీజ్ అయినటువంటి దేవదాస్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఫిల్మ్ఫేర్ సౌత్ బెస్ట్ యాక్టర్గా డెబ్యూగాను ఆ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. స్టార్టింగ్లో వరుస హిట్లతో దూసుకెళ్లినటువంటి రామ్ కెరీర్ గత కొన్నేళ్లుగా మాత్రం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో రిజల్ట్స్ని అందుకోలేకపోతుంది. సరైన బ్లాక్ బస్టర్ కోసం ఆయనతో పాటు ఫ్యాన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా కొంతకాలంగా వెయిట్ చేస్తున్నాయి. అయితే ఇటీవల రామ్ యాక్ట్ చేసినటువంటి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు, మంచి రివ్యూలే వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో వసూళ్లు రాలేదు. ఈ సినిమాని పి మహేష్ బాబు డైరెక్షన్ వహించగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. అయితే ఈ రిజల్ట్ రామ్ను మరింత ఆలోచనాత్మకంగా మార్చినట్లు కూడా తెలుస్తుంది. అందుకే ఈసారి ట్రెండ్కు భిన్నంగా స్పీడ్ పెంచి వరుస ప్రాజెక్టులతో ఆడియన్స్ ముందుకు రావాలని నిర్ణయించుకున్నారని కూడా ఇన్సైడ్ వర్గాల టాక్. ప్రస్తుతం రామ్ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లో ఓ సినిమాని సైన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రామ్ మరో సరికొత్త స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను ఓ కొత్త డైరెక్టర్ తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రామ్ బాడీ లాంగ్వేజ్కు తగ్గట్లుగా పక్కా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ కథ రూపొందించినట్లు సమాచారం. కొత్త డైరెక్టర్ చెప్పినటువంటి కథలోని ప్రధాన పాయింట్ ఒకటి రామ్ని బాగా ఎగ్జైట్ చేయడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ను ఓకే చేశారని అయితే తెలుస్తుంది. అయితే ఆర్కా మీడియా సినిమా కంటే ముందు ఈ కొత్త డైరెక్టర్ సినిమాను స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచనలో రామ్ ఉన్నారట. అయితే ఈ సినిమా స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఆర్కా మీడియా ప్రాజెక్ట్ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంటే ఒకేసారి 2 సినిమాలను ప్యారలల్గా షూట్ చేయాలనుకుంటున్నారన్నమాట అనే ఆ వ్యూహంతో రామ్ కూడా ముందుకెళ్తున్నారు. ఒకవైపు అగ్ర నిర్మాణ సంస్థతో సినిమా చేస్తూనే మరోవైపు కొత్త టాలెంట్కు అవకాశం ఇస్తూ మాస్ ఆడియన్స్ కూడా ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంలో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రామ్ ఈసారి పక్కా ప్లానింగ్తో కెరీర్ను మళ్ళీ ట్రాక్ పైకి తెచ్చేందుకు రెడీ అయ్యారు. హై వోల్టేజ్ యాక్షన్, మాస్ అపీల్ ఉన్నటువంటి ఈ 2 ప్రాజెక్టులు రామ్ కెరీర్కు కొత్త ఊపునిస్తాయని కూడా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే రామ్ ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలన్నీ కూడా జస్ట్ అలా 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 వెళ్ళిపోయినాయి. ఎందుకంటే గతంలో రామ్ కెరీర్ ఇలా ఉండేది కాదు. స్టార్టింగ్ దేవదాస్తో పోలిస్తే కందిరీగా, మస్కా ఇలాంటి ఒక మంచి మంచి సినిమాలతోటి కంప్లీట్గా ఒక స్టార్ హీరోగా ఈవెన్ పాన్ ఇండియా లెవెల్లో ఎదగాల్సినటువంటి హీరో రామ్. ఎందుకంటే చాలా చిన్న ఏజ్లోనే ఎంట్రీ ఇచ్చి మంచి అంటే ఏజ్కి మించినటువంటి సక్సెస్ చూసినటువంటి వ్యక్తులు ఫస్ట్ వరుసలో ఉంటారు రామ్. కానీ ఎందుకో ఈ మధ్యకాలంలో ఆయన చేసేటువంటి సినిమాలన్నీ కూడా కొంచెం గాడి తప్పుతున్నాయి. అయితే గతంలో అంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఇస్మార్ట్ శంకర్, ఏదైతే పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఇస్మార్ట్ శంకర్ ఏదైతే ఉందో ఆ ఒక్క సినిమాతో అంటే రామ్లోని క్లాస్ యాంగిల్ మొత్తం బయటకు తీసేసి కంప్లీట్గా మాస్ తోటి ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా. ఆ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మంచి సక్సెస్ అందుకుంది. అండ్ ఒక్కొక్క సరికొత్త కాన్సెప్ట్, దాని తర్వాత రామ్ మాస్ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు చూడని విధంగా పూరి జగన్నాథ్ ఒక సాలిడ్ హిట్ ఇచ్చి అయితే వెళ్ళిపోయారు. అయితే దాని తర్వాత రామ్ మళ్ళీ ఇలాంటి సినిమాలకు ఎక్కువగా చేస్తారని స్కోప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ సినిమాలు ఏవి కూడా అంతగా ఇంపాక్ట్ చేసినటువంటివి ఏవి కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. రామ్ యాక్ట్ చేసినవి కూడా మళ్ళీ సేమ్ జోనర్, సేమ్ కొన్ని ప్యారలల్గా ఉండడం, దాని తర్వాత గ్లామరస్ పరంగా ఎంత చేసినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా అవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. రామ్ ఇప్పటికీ స్టిల్ లవ్ స్టోరీస్ తీసినా కానీ బాగానే ఉంటుంది, కానీ ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి సినిమాలు తీస్తావు బ్రో అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకు అనంటే ఆల్రెడీ రామ్ ఇలాంటి సినిమాలు చేసి ఉన్నాడు. బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఆంధ్ర కింగ్ తాలూకా లాంటి ఒక క్లాస్ జోనర్నే మళ్ళీ ఎంచుకున్నారు. బట్ కంటెంట్ పరంగా మంచి సినిమానే, బట్ కాకపోతే ఆయన ఇమేజ్కి తగ్గ సినిమా కాదని కూడా చాలా కామెంట్స్ వచ్చాయి స్టార్టింగ్లో. ఎందుకంటే రామ్ కాల్రెడీ ఒక మంచి స్టార్ ఇమేజ్ ఉంటుంది. బట్ అలాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటిది, అలాంటి ఒక క్యాండిడేటే మళ్ళీ ఇంకొక వేరే హీరోకు ఫ్యాన్గా ఉండడం, ఆయన కోసం ఇంకా రకరకాలైనటువంటి పనులు చేయడం, ఇవన్నీ కూడా కొంచెం ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ కంటెంట్ పరంగా అండ్ స్టోరీ పరంగా ఎక్కడ బోర్ కొట్టలేదు, కానీ ఆ ఇమేజ్ కంటే రామ్ స్టార్ ఇమేజ్కి ఆ కథ సెట్ కాలేదన్నది మాట వాస్తవం. బట్ అందుకనే ఎంత బాగుందని టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో అయితే లేవు. ఫస్ట్ ఆ సినిమాలో వచ్చేటువంటి ఒక మాస్ బీట్ ఉంటుంది, ఆ బీట్కి మాత్రం డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ మిగతాది మొత్తం ఏంటంటే అదొక డెబ్యూ కానీ లేకపోతే మిడిల్ ఏజ్ ఉన్నటువంటి హీరో ఎవరైతే ఇప్పుడు కొంచెం ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు చేస్తే డెఫినెట్గా ఆ సినిమా సక్సెస్ అయ్యేదేమో, కానీ కాకపోతే అది రామ్ ఇమేజ్ పెద్దగా అయిపోయింది. స్టోరీ అనేది మళ్ళీ ఒక ఫ్యాన్ అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో ఆ సినిమా ఆడలేకపోయింది. దాని తర్వాత
ఇప్పుడు మళ్ళీ ఆర్కా మీడియాలతో ఒక సినిమా అంటున్నారు, అది కూడా మాస్ జోనర్. ఇలాంటి సినిమాలు ఇప్పుడు వచ్చేటువంటి రామ్ కంటే తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది ఈవెన్ పాన్ ఇండియా అనుకుంటూ వెళ్తుంటే మాత్రం రామ్ ఇంకా ఇక్కడే ఇలాంటి రీజనల్ ఫిల్మ్స్ తీస్తున్నాడు. కోర్స్ పాన్ ఇండియా సినిమాలు కంటెంట్ తగ్గ సినిమాలు చేయొచ్చు, కాకపోతే అట్లీస్ట్ కొత్త కథలన్నా వెతుకొచ్చు కదా. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా మంచి జోనర్స్ తోటి ముందుకు వస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, హిట్ కొడుతున్నారు. కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రామ్ ఎందుకు కెరీర్లో తడబడుతున్నాడు అన్న కమెంట్స్ కూడా లేకపోలేదు. బట్ గ్లామర్ పరంగా చూస్తే నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా రామ్కి తీసిపోరు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ప్లేస్ కూడా ఉంటుంది, ఎందుకంటే అంత గ్లామర్ ఉంటుంది. అండ్ స్టిల్ లేటెస్ట్గా ఆంధ్ర కింగ్ తాలూకా టైంలో ఒక పిక్ ఒకటి వైరల్ అయింది. సేమ్ లెఫ్ట్ సైడ్ ఒక పిక్, రైట్ సైడ్ ఒక పిక్ పెడితే డెఫినెట్గా ఆ పిక్ అది 10 years గ్యాప్ ఉన్నటువంటి పిక్ అనమాట. అంటే జస్ట్ ఆ 10 years గ్యాప్ ఎంత ఏ రేంజ్లో ఉంటుందంటే మేబీ 10 days బ్యాకో లేదంటే ఒక 1 week బ్యాకో తీసినటువంటి పిక్లా ఉంటుంది. అంటే అంత సీక్రెట్గా ఆయన హ్యాండ్సమ్నెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట, ఆయన గ్లామర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంతగా యంగ్గా కనిపించడానికి ఏం తింటున్నావు బ్రో అని కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంత బాగున్నా కానీ మరి కథలు ఎందుకు ఇలా కొంచెం అటు ఇటుగా పడుతున్నాయి, కొంచెం చూజీగా చేసుకోవచ్చు అన్న కమెంట్స్ కూడా లేకపోలేదు. 10 years అంటే నిజంగా ఒక 10 yearsలో ఒక మనిషి చాలా చేంజ్ అయిపోతారు. బట్ మీకు ఆ పిక్ గమనిస్తే నిజంగా కొంచెం కూడా ఒక 1 week డిఫరెన్స్ పిక్ ఉన్నట్లయితే ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. అంత బ్యాలెన్స్డ్గా రామ్ హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు మరి సినిమాల మీద ఎందుకు చేయట్లేదు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలతోటైనా అట్లీస్ట్ హిట్ కొడితే చూద్దామని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క సినిమాలో కూడా యాక్టింగ్కి ఎక్కడ కూడా తీసిపోదు, అద్భుతంగా యాక్ట్ చేస్తారు, మంచి డాన్సర్, అన్ని విధాలుగా ఉన్నా కానీ ఎందుకో ఎక్కడో ఆ స్టోరీ సెలెక్షనే కొంచెం ఇబ్బందిగా మారుతున్నట్టుంది. ఆ స్టోరీ సెలెక్షన్ కొంచెం చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా హిట్ కొట్టేటువంటి ఛాన్స్ లేకపోలేదు. అది కూడా ఒక మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి రామ్కి పెద్ద కంబ్యాక్ ఇవ్వడం సమస్య కాదు. ఇప్పటికీ కూడా స్టిల్ అదే ఎనర్జిటీ తోటి ఉంటారు. అందుకనే ఆయనని ఎనర్జెటిక్ స్టార్ హీరోగా కూడా పేర్లు అయితే పిలుస్తూ ఉంటారనమాట. సో మొత్తంగా చూడాలి. ఇన్ కేస్ మేబీ కొంచెం అటు ఇటు అయితే మాత్రం ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. ఆ చిన్న సినిమా ఓకే, మాస్ ఆడియన్స్ ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ అఖిల్ లాంటి హీరో కూడా క్లాస్ సినిమాలు తీసి ఇక ఇది కుదరదు అంటూ లెనిన్ లాంటి ఒక మాస్ సినిమాతో రాబోతున్నాడు. మళ్ళీ రామ్ మాస్ తీశాడు, మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతున్నాడు ఎందుకు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని కొంచెం మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా రామ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ హీరో అవుతాడనడంలో ఎలాంటి డౌట్ లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో చూద్దాం, నెక్స్ట్ కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వడం మంచిదే. కానీ మళ్ళీ క్లాస్ జోనర్ కాకుండా ఇప్పుడు కంప్లీట్గా రూట్ మార్చి మొత్తం మాస్ మీదనే ఫోకస్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఆ మాస్ అనేది జనాలకి ఎలా ఉంటుంది అండ్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ రామ్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటారు. ఈసారి మాత్రం 2 సినిమాలు ప్యారలల్గా షూట్ చేసి గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ రావాలని కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఈ న్యూస్ ఏదైతే ఉందో డెఫినెట్గా రామ్ ఫ్యాన్స్కి ఒక మంచి కిక్ ఇచ్చే విషయం అయితే చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో చూడాలి మరి ఆ సబ్జెక్ట్ కొంచెం కొత్త కాన్సెప్ట్ అంటున్నారు, కొంచెం మాస్, దాని తర్వాత ఎక్స్పెక్ట్ చేసి అంటే రామ్ని ఇంతవరకు కూడా ఆ లుక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి లుక్స్లలో మనం కొత్తగా చూడబోతున్నాం అని అయితే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఆ పిక్స్ కానీ లేకపోతే ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ బయటకు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అనమాట. సో మరి రామ్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తే డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తాడనుకోవచ్చు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.